హాయ్ ఎవ్రీవన్. ఈ రోజు వీడియోలో వి విల్ గో త్రూ అవర్ రోడ్ మ్యాప్ ఫేజ్ 3 అనమాట, ప్రాంప్ట్ ఇంజినీరింగ్. దీని లోపల వి విల్ టాక్ అబౌట్ ద ఫస్ట్ వన్, UI versus API కాలింగ్ LLMs via API. We are going to learn about all of these concepts అనమాట. And I just wanted to give you a quick heads up. We have already completed phase 2, మొత్తం కంప్లీట్ అయిపోయింది phase 2లో. అండ్ ఇన్ ద phase 1 ఆల్సో we completed almost every single thing. ఈ రెండు టాపిక్స్ ఉన్నాయన్నమాట. ఈ రెండు టాపిక్స్ వి విల్ లెర్న్ డ్యూరింగ్ ద ప్రాజెక్ట్ సెక్షన్. ఎందుకంటే ఇవి ఇండివిజువల్గా నేర్చుకుంటే యూ విల్ ఫీల్ వెరీ డిస్కనెక్టెడ్ అండ్ ఐ డోంట్ వాంట్ యూ టు బీ ఫీలింగ్ దట్ వే. సో ద ఫస్ట్ థింగ్ వాట్ వీఆర్ గోయింగ్ టు లెర్న్ ఈజ్ హౌ UI ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ ద API. ఇప్పుడు చాట్ జీపీటీకి వచ్చాను అండ్ ఐ విల్ గివ్ ఏ ప్రాంప్ట్ లైక్ దిస్: create a mermaid flowchart of how an agent decides which tool to call, including the loopback when the tool fails. Show it as a clear top to bottom diagram అని చెప్పి, and let's click on enter. 5.5 మోడల్ వాడుతున్నాం మనం ఇక్కడ. అండ్ ఇఫ్ యూ లుక్ ఎట్ దిస్, ఇక్కడ కోడ్ రాస్తుంది అనమాట చాట్ జీపీటీ. అండ్ కోడ్ రాసిన తర్వాత ఇట్ విల్ గివ్ యూ ద అవుట్పుట్ ఇన్ దిస్ యూఐలో. సో యూ కెన్ సీ ద ప్లాట్ ఆర్ యూ కెన్ సీ ద చార్ట్ డైరెక్ట్లీ, రైట్? నౌ మనం ఏం చేద్దామంటే వి విల్ గో టు ద నోట్బుక్ గూగుల్ కొలాబ్లో. అండ్ ఇక్కడ కూడా ఐఎమ్ యూజింగ్ ద సేమ్ చాట్ జీపీటీ మోడల్ అనమాట. ఐ విల్ షో యూ ఎగ్జాక్ట్లీ వాట్ హ్యాపెన్స్ ఇన్ ద లేటర్ పార్ట్. అండ్ సేమ్ ప్రాంప్ట్ ఇస్తున్నాను నేను ఇక్కడ. అండ్ లెట్స్ ఎగ్జిక్యూట్ దిస్. అండ్ చూడండి ఇక్కడ ఏమొస్తుందో. ఓకే, లెట్స్ వెయిట్ అంటిల్ ఇట్ గెట్స్. చూడండి ఇక్కడ మనకి సేమ్ ఇందాకలాగే కోడ్ రాసింది, బట్ ఇట్ ఈజ్ నాట్ రెండరింగ్ ద ఇమేజ్. అండ్ ఇక్కడ చూసినట్టు మనకి డైరెక్ట్గా ఇమేజ్ కనిపించట్లేదు కదా. వై? ఎందుకంటే వెన్ యూ కమ్యూనికేట్ టు ఎనీ ఆఫ్ దీస్ LLM మోడల్స్ వయా UI, వాటి వెనకాల దెర్ ఆర్ లాట్ ఆఫ్ థింగ్స్ హ్యాపెనింగ్. సిస్టమ్ ప్రాంప్ట్స్ కానీ, లేదంటే టూల్స్ కానీ, లేదంటే ఆల్ ఆఫ్ దీస్ రెండరింగ్ కానీ, ఎ లాట్ ఆఫ్ థింగ్స్ దట్ ఆర్ హ్యాపెనింగ్ ఇన్ ద బ్యాక్ ఎండ్. అవేమి యూ కెనాట్ డూ ఇట్ వైల్ యూజింగ్ API అనమాట. Now let's take one more example. What's today's date and what are the 3 biggest AI releases this week and చెప్పి I will put it here. And let's see what happens in the UI. So today's date ఇచ్చింది కరెక్ట్గా 30 June 2026 అని చెప్పి. Now it is searching all of the internet and ఆ ఇంటర్నెట్లో వచ్చిన రిజల్ట్స్ని బట్టి it will give you the answer. Let's wait. ఓకే, లేటెస్ట్ మోడల్ రిలీజెస్, ఇట్ ఈస్ థింకింగ్ అబౌట్ వాట్ వీ నీడ్. అండ్ ఈ అన్ని పేజెస్కి వెళ్ళింది అనమాట. ఇట్ రెడ్ ఆల్ ఆఫ్ దీస్ థింగ్స్ అండ్ బేస్డ్ ఆన్ దీస్ ఇన్ఫర్మేషన్ మనకి ఇలా ఆన్సర్ ఇచ్చింది. సో ఏమిచ్చింది? ఆంథ్రోపిక్ సోనెట్ 5 ఒకటి అండ్ GPT 5.6 రిలీజ్ అయింది, మ్యూటాన్ లాంగ్ క్యాట్ 2.0 అని చెప్పి. బట్ ద సేమ్ ప్రాంప్ట్ వెన్ వీ గివ్ టు ద API via Google Colab, do you think you will get the same answer? No, because when you are using the LLMs via API, you don't have access to any of the tools అనమాట. చూడండి డేట్ ఇచ్చింది. ఎందుకు డేట్ ఇచ్చిందంటే కరెంట్లీ మనం 5.5 మోడల్ యూస్ చేస్తాం OpenAI నుంచి. అండ్ 5.5 హ్యాస్ ఇన్బిల్ట్ డేట్ టూల్ కాల్ ఫంక్షన్ అనమాట. సో దట్ ఈస్ వై ఇట్ ఈస్ గివింగ్ ద డేట్. అండ్ ఇఫ్ యూ లుక్ ఎట్ ద న్యూస్, I don't have the live web access in this chart, so I can't reliably identify అని చెప్తుంది. ఇప్పటికి మీకు అర్థమైపోయి ఉంటుంది, యూఐలో మీరు మాట్లాడుతున్న చాట్ జీపీటీ మోడల్ వేరు, మీరు కోడ్లో మాట్లాడుతున్న చాట్ జీపీటీ మోడల్ వేరు. సో అలాగే ద సేమ్ థింగ్ ఫర్ క్లాడ్, ఆంథ్రోపిక్ కానీ, జెమినీ కానీ, గ్రాక్ కానీ, ఎనీ కైండ్ ఆఫ్ మోడల్స్. అండ్ వన్ మోర్ థింగ్, వెన్ యూ ఆర్ వర్కింగ్ ఇన్ ఏ కంపెనీస్లో యూ కెన్ నాట్ డైరెక్ట్లీ ఇంటరాక్ట్ విత్ UI అనమాట. వెన్ యూ ఆర్ బిల్డింగ్ అప్లికేషన్స్ యూ నీడ్ టు ఇంటరాక్ట్ వయా API. మరి అలాంటప్పుడు మీరు ఏం చేస్తారు? సో ఈ వీడియోలో మనం ఏం చేద్దామంటే వి విల్ సీ హౌ యూ కెన్ యూజ్ APIs. అసలు APIస్ని ఎలా కాల్ చేయాలి, వాటి యొక్క కోడ్ ఏంటి, అండ్ మల్టిపుల్ కంపెనీస్ APIస్కి ఎలా కాల్ చేయాలి, లెట్స్ సే క్లాడ్ కానీ, లేదంటే చాట్ జీపీటీ కానీ, లేదంటే ఓలామా కానీ. సో ప్రతిదానికి ఎలా కాల్ చేయాలి, ఏం చేయాలని చూద్దాం అనమాట. ఫస్ట్ థింగ్ ఏంటంటే మనకి నా కోడ్ ఎగ్జాంపుల్లో నేను చూపించేది 3 డిఫరెంట్ మోడల్స్ అనమాట. ఒకటి చాట్ జీపీటీ OpenAI మోడల్స్, ఆంథ్రోపిక్ క్లాడ్ మోడల్స్, అండ్ గ్రాక్ నుంచి ఓలామా మోడల్స్. ఇప్పుడు వాటన్నిటిని API నుంచి వాడుకోవాలి అంటే మీకు ఏం కావాలి? యూ నీడ్ API కీస్. ఆ API కీస్ అన్నిటిని మీరు గూగుల్ కొలాబ్లో ఈ సైడ్ సీక్రెట్స్ ట్యాబ్లో పెట్టుకోవచ్చు అనమాట. ఇప్పుడు API కీస్ ఎలా క్రియేట్ చేసుకోవాలి? లెట్స్ సే ఓపెన్ ఏఐ API కీ అని సెర్చ్ చేయండి.
యూ విల్ డైరెక్ట్లీ గెట్ దిస్ పేజ్ అండ్ ఎక్కడి నుంచి యూ కెన్ క్రియేట్ యువర్ ఏపీఐకి, క్రియేట్ సీక్రెట్ ఏపీఐకి అని చెప్పి. నేను ఆల్రెడీ కొన్ని ఏపీఐ కీస్ క్రియేట్ చేశాను అండ్ దీస్ కీస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ అండ్ యూ కెన్ నాట్ షేర్ ఇట్ విత్ ఎనీ వన్ అనమాట. సో ప్లీజ్ డోంట్ షేర్ దీస్ కీస్ విత్ ఎనీ వన్. అలాగే యూ కెన్ గో విత్ ఆంథ్రోపిక్ ఏపీఐ కీస్ అని చెప్పి సెర్చ్ చేయండి. యూ గెట్ ఏపీఐ కీ అని చెప్పి ఇక్కడికి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత యూ విల్ గో టు ద కన్సోల్ ఆన్ ద టాప్ రైట్ కార్నర్ అండ్ కన్సోల్లోకి వచ్చిన తర్వాత యూ కెన్ క్రియేట్ యువర్ ఏపీఐ కీ వయా గెట్ ఏపీఐ కీ. లేదు మీకు గ్రాక్ కావాలంటే యూ కెన్ సే గ్రాక్ ఏపీఐ కీ అండ్ దెన్ గో టు ద ఫస్ట్ లింక్ గ్రాక్ నుంచి cloud.grok.com అని చెప్పి ఇక్కడ టాప్ రైట్లో ఏపీఐ కీస్ అని ఉంది. యూ కెన్ క్లిక్ ఆన్ క్రియేట్ ఏపీఐకి, ఏపీఐకి వస్తుంది. సో ఆ 3 ఏపీఐ కీస్ నేను ఇక్కడ గూగుల్ కొలాబ్లో సేవ్ చేశాను. వాటన్నిటికీ పేర్లు పెట్టాను అనమాట. ఆంథ్రోపిక్ ఏపీఐకి, గ్రాక్ ఏపీఐకి అండ్ ఓపెన్ ఏఐ ఏపీఐకి అని చెప్పి. సో మన ఫస్ట్ రిక్వైర్మెంట్ ఏపీఐ కీస్ ఎలా తెచ్చుకోవాలి, వి గాట్ ఇట్. బికాజ్ ChatGPT కానీ ఆంథ్రోపిక్ కానీ పెయిడ్ మోడల్స్ కాబట్టి యూ నీడ్ టు హ్యావ్ సమ్ క్రెడిట్ కార్డ్ డీటెయిల్స్. సో అందుకే ఇఫ్ యూ లుక్ ఎట్ ద ఆంథ్రోపిక్ నేను ఇందులో $5 యాడ్ చేశాను. అలాగే ChatGPTకి కూడా ఐ హ్యావ్ యాడెడ్ $10 అనమాట. బికాజ్ ఐ వాంట్ టు యూస్ దీస్ థింగ్స్. గ్రాక్ అనేది ఫ్రీ కాబట్టి మీరు ఎటువంటి డబ్బులు యాడ్ చేయక్కర్లేదు అండ్ యూ కెన్ డైరెక్ట్లీ యూజ్ ఇట్ ఫర్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఇప్పుడు ఈ ఏపీఐస్తో ఎలా కమ్యూనికేట్ చేయాలి? సో అలా కమ్యూనికేట్ చేయడానికి మన పైథాన్ నుంచి వీ హ్యావ్ మల్టిపుల్ ప్యాకేజెస్ అనమాట. ఒకవేళ ఓపెన్ ఏఐ ఏపీఐతో కమ్యూనికేట్ చేయాలి అని అనుకుంటే యూ హ్యావ్ ఎ ప్యాకేజ్ కాల్డ్ ఓపెన్ ఏఐ. ఆ ప్యాకేజ్ ఇన్స్టాల్ చేసుకోవాలి. ఒకవేళ ఆంథ్రోపిక్ క్లౌడ్ మోడల్స్తో కమ్యూనికేట్ చేయాలనుకుంటే యూ హ్యావ్ సంథింగ్ విచ్ ఈస్ కాల్డ్ యాజ్ ఆంథ్రోపిక్. ఒకవేళ గ్రాక్ మోడల్తో చేయాలనుకుంటే గ్రాక్. లేదు ఇవన్నీ ఏపీఐస్తో మాట్లాడడమే కాబట్టి యూ కెన్ యూజ్ ఎ జెనరిక్ ప్యాకేజ్ విచ్ ఈస్ కాల్డ్ రిక్వెస్ట్ యాజ్ వెల్. సో ఇక్కడ ఏం చేస్తున్నాం మనం, వీఆర్ ట్రయింగ్ టు ఇన్స్టాల్ ఓపెన్ ఏఐ, ఆంథ్రోపిక్, గ్రాక్ అండ్ రిక్వెస్ట్. సో లెట్స్ క్లిక్ ఆన్ ఎగ్జిక్యూట్. సో అప్పుడు అన్నీ ఎగ్జిక్యూట్ అవుతాయి. ఓకే, ఇది ఎగ్జిక్యూట్ అయిపోయింది. ఇప్పుడు మనం ఇక్కడ ఏపీఐ కీస్ ఉన్నాయి కదా మన గూగుల్ కొలాబ్లో, వీటన్నిటిని ఎనేబుల్ చేయండి నోట్బుక్లో యాక్సెస్ కోసం. అండ్ వన్స్ యూ ఎనేబుల్ ఇట్, నేను ఏం చేస్తున్నాను ఇక్కడ, ఐఎమ్ ట్రయింగ్ టు లోడ్ దీస్ ఏపీఐ కీస్ ఇన్ ద నోట్బుక్ ఇట్ సెల్ఫ్. If you look at this line here, so this says mana OpenAI API key and then Anthropic API key and then Groq API key ఉంది కదా. So using this line of code, I am loading all of them in these variables. And ఆ తర్వాత I am importing the OpenAI package and the Anthropic package. అండ్ నేను ఓపెన్ఏఐలో ChatGPT 5.5 మోడల్తో మాట్లాడదాం అనుకుంటున్నాను. దట్ ఈస్ వై ఐఎమ్ పుట్టింగ్ దిస్ వేరియబుల్. అండ్ ఆంథ్రోపిక్లో ఐఎమ్ గోయింగ్ టు టాక్ అబౌట్ క్లాడ్ సోనెట్ 4.6 బికాస్ ఇట్ ఈస్ లిటిల్ బిట్ లెస్ కాస్ట్లియర్. అండ్ గ్రాక్లో ఐఎమ్ గోయింగ్ టు యూజ్ ఓలామా మోడల్స్ అనమాట, 70 బిలియన్ పారామీటర్ సైజ్ది. సో వన్స్ యూ ఇంపోర్ట్ దీస్ ప్యాకేజెస్ మీరు ఏం చేయాలి, యూ నీడ్ టు క్రియేట్ ఏ క్లయింట్. అండ్ ఆ క్లయింట్ని వాడుకొని యూ కెన్ హిట్ ద ఏపీఐ అనమాట. So that is why I am creating the client here, OpenAI API client and Anthropic client and Groq client. ఇక్కడ చూసారంటే మీరు గ్రాక్ కూడా ఐఎమ్ యూజింగ్ ఎ ప్యాకేజ్ ఫ్రమ్ OpenAI. ఎందుకు, OpenAIలో యూ హ్యావ్ అన్ ఆప్షన్ టు కనెక్ట్ వయా గ్రాక్ యాజ్ వెల్. వెన్ యూ ఆర్ డూయింగ్ దట్ మీకు ఏం కావాలి, యూ నీడ్ ద యూఆర్ఎల్ అనమాట. సో దిస్ ఈస్ ద యూఆర్ఎల్ దట్ యూ నీడ్ టు ప్రొవైడ్ వైల్ కనెక్టింగ్ టు ద గ్రాక్ వయా OpenAI API. అండ్ మన ఏపీఐ కీ ఏంటి, మన గ్రాక్ ఏపీఐకి తీసుకున్నాం అనమాట. సో వన్స్ యూ లోడ్ ఆల్ ఆఫ్ దీస్ థింగ్స్, యూ హ్యావ్ క్రియేటెడ్ ఆల్ ఆఫ్ దీస్ 3 clients అండ్ వీఆర్ గుడ్ టు గో అండ్ యూజ్ ద ఏపీఐస్. సో లెట్స్ ఎగ్జిక్యూట్ దిస్ కోడ్. ఓకే, సో క్లయింట్స్ అన్ని రెడీ అయిపోయినాయి. GPT 5.5, క్లాడ్ సోనెట్ 4.6 అండ్ లామా మోడల్. సో ఇక్కడ చూడండి, ఐ హ్యావ్ ఎ శాంపిల్ టికెట్ ఉందన్నమాట. జస్ట్ వాంటెడ్ టు గివ్ యూ ఏ రియల్ టైమ్ ఎగ్జాంపుల్. మీరు ఒక కస్టమర్ ఇంటర్ఫేస్ చాట్ బోర్డ్లో పనిచేస్తున్నారు అనుకుందాం. ఇక్కడ ఏమైంది, ఒక టికెట్ రేసేసాడు ఒక కస్టమర్. దిస్ ఈస్ ద థర్డ్ టైమ్ ఐఎమ్ రైటింగ్ ఐ ఆర్డర్డ్ ద అరోరా వైర్లెస్ హెడ్ ఫోన్స్, ఆర్డర్ నెంబర్ ఇది, ఆన్ June 14 ఫర్ 7,500 rupees and they arrived with a cracked left ear cup. I want a full refund, not a replacement. If I don't hear back in 48 hours, I am doing a chargeback on my card అని చెప్పి వచ్చారు. సో ఇక్కడ ఒక సింపుల్ టికెట్ క్రియేట్ చేశాను. ఆ టికెట్ నేను ఒక వేరియబుల్లో పెట్టుకుంటున్నాను, శాంపుల్ టికెట్ అని చెప్పి. లెట్స్ ఎగ్జిక్యూట్ దిస్. అండ్ ఇది ఐ విల్ టాక్ అబౌట్ దిస్, హౌ టు యూజ్ దిస్ లేటర్ ఆన్. లెట్స్ నాట్ వరీ అబౌట్. ఇవన్నీ హుక్ కోసం రాశాను అనమాట నేను. Now let's see how you can talk to these APIs via their package called requests.
ఈ రిక్వెస్ట్ అనే ప్యాకేజ్ ఏంటంటే బికాజ్ ఎప్పుడైతే ఏపీఐ కమ్యూనికేషన్ జరుగుతుందో మీ ల్యాప్టాప్ నుంచి అక్కడ సర్వర్స్కి, ఆల్ ఆఫ్ దిస్ కమ్యూనికేషన్ హ్యాపెన్స్ వయా హెచ్టిటిపిఎస్. ఓకే. ఈ హెచ్టిటిపిఎస్ కమ్యూనికేషన్ బై డిఫాల్ట్ ఒక సింగిల్ ఫ్రేమ్వర్క్ కాబట్టి యూ కెన్ యూజ్ ద రిక్వెస్ట్ ప్యాకేజ్ అండ్ కమ్యూనికేట్ వయా దీస్ థింగ్స్. ఇప్పుడు ఈ రిక్వెస్ట్ ప్యాకేజ్ యూజ్ చేసి ఓపెన్ ఏఐకి ఎలా కమ్యూనికేట్ చేయాలి? ఇఫ్ యూ హ్యావెంట్ వాచ్డ్ మై ఏపీఐస్ ఎక్స్‌ప్లెయిన్డ్ వీడియో అక్కడికి వెళ్లి చూడండి. యూ విల్ గెట్ మోర్ క్లారిటీ ఆన్ రిక్వెస్ట్ అంటే ఏంటి, సర్వర్ అంటే ఏంటి, కమ్యూనికేషన్ అంటే ఏంటి, గేట్‌వే అంటే ఏంటి, ఆల్ ఆఫ్ దీస్ థింగ్స్. సో ఐ యామ్ సేయింగ్ రిక్వెస్ట్ డాట్ పోస్ట్ అండ్ ఇక్కడ ఐ నీడ్ టు ప్రొవైడ్ ద యూఆర్ఎల్ అనమాట. ఇప్పుడు చాట్‌జీపీటీతో మాట్లాడాలి అనుకుంటే ఐ నీడ్ టు ఎంటర్ టు దిస్ యూఆర్ఎల్ అండ్ ఆ తర్వాత హెడర్స్. హెడర్స్ అంటే ఏంటంటే ఇప్పుడు ఆ ఓపెన్ ఏఐని హిట్ చేయాలి అంటే నా దగ్గర ఏపీఐ కీ ఉంది కదా! ఇప్పుడు ఆ ఏపీఐ కీ పంపించాలి కదా! దెన్ ఓన్లీ ఇట్ విల్ వాలిడేట్. దట్స్ వాట్ వి ఆర్ డూయింగ్. ఆథరైజేషన్ ఏమో బేరర్ అని పెట్టి అండ్ యూ ఆర్ సెండింగ్ యువర్ ఓపెన్ ఏఐ కీ అనమాట. సో దట్ మీ మెసేజ్ వాలిడ్ మెసేజే అండ్ ఓపెన్ ఏఐ విల్ గివ్ యూ ద రెస్పాన్స్ యాక్చువల్లీ. అండ్ ఆ తర్వాత ఈ జేసన్ దాంట్లో పెట్టి మీది ఏ మోడల్ వాడుతున్నారు? ఓపెన్ ఏఐ జీపీటీ 5.5 మోడల్ వాడుతున్నాను నేను. అండ్ ఇక్కడ ఐఎమ్ ప్రొవైడింగ్ దిస్ ఎంటైర్ ప్రాంప్ట్ అనమాట. ఇఫ్ యూ హ్యావెంట్ లుక్డ్ ఎట్ మై ప్రాంప్ట్ ఇంజినీరింగ్ వీడియో అక్కడ చెప్పాను నేను. వాట్ ఈస్ ఎ రోల్, వాట్ ఈస్ యూజర్, కంటెంట్ అంటే ఏంటి ఇలాంటివన్నీ. సో జస్ట్ టు సమ్మరైజ్, whenever you want to give a prompt to an LLM via API, first you need to put the role అనమాట, యూజర్ అనమాట. అండ్ యూజర్ క్వశ్చన్ ఏం అడుగుతున్నాడు కాంటెంట్, సే హలో ఇన్ వన్ షార్ట్ సెంటెన్స్ అని చెప్పి. ఇది నా ప్రాంప్ట్, నా చాట్ జీపీటీ 5.5 మోడల్కి ఇస్తున్న క్వశ్చన్ నేను. అండ్ దెన్ యూ గెట్ ద అవుట్పుట్ ఇన్ దిస్ ఫార్మాట్. సో లెట్స్ ట్రై అండ్ హిట్ దిస్ వన్ అండ్ సీ వాట్ హ్యాపెన్స్. చూడండి, హెచ్టిటిపి రిక్వెస్ట్ అవుట్పుట్ 200 వచ్చింది. దట్ మీన్స్ ఇట్స్ ఎ వ్యాలిడ్ ఏపీఐ రిక్వెస్ట్ అండ్ మన రిప్లై వచ్చింది హలో అని చెప్పి. సింపుల్. ఇప్పుడు మనం ఏం చేసాం, వి జస్ట్ హిట్ ద ఓపెన్ ఏఐ 5.5 మోడల్ అండ్ వయా ఏపీఐ అండ్ వీ గాట్ ద రిప్లై యాస్ హలో. వెరీ సింపుల్, నథింగ్ కాంప్లెక్స్ అట్ ఆల్. ఇప్పుడు ఈ రిక్వెస్ట్ ప్యాకేజ్ నుంచి వాడుకొని ఇలా యూఆర్ఎల్ పెట్టడాలు, ఆథరైజేషన్ పెట్టడాలు కొంచెం కాంప్లెక్స్‌గా ఉంది కాబట్టి ఈ చాట్‌జీపీటీ గాని, ఈ ఆంథ్రోపిక్ గాని ఏం చేసాయంటే వాళ్ళ యొక్క ఓన్ ప్యాకేజ్ బిల్డ్ చేసాయన్నమాట. సో నేనేం చేయొచ్చంటే ఇక్కడ హియర్ ఇఫ్ యూ రిమెంబర్ ద క్లయింట్ దట్ వి క్రియేటెడ్ ఎట్ ద టాప్, మనం ఏం క్రియేట్ చేసాం క్లయింట్‌లో, ఓపెన్ ఏఐ అని చెప్పి క్లయింట్ క్రియేట్ చేసాం. అండ్ దీని లోపల మనం కీ కూడా ఏమి ఇవ్వలేదు బై డిఫాల్ట్. ఇట్ విల్ టేక్ ఆల్ ద కీస్ యాస్ వెల్. ఇప్పుడు ఆ క్లయింట్‌ని యూజ్ చేసుకొని ఇక్కడ వీ కెన్ టాక్ టు దిస్ వన్. సో ఇఫ్ యూ లుక్ ఎట్ దిస్ వన్, మన ఓపెన్ ఏఐ క్లయింట్ దట్ వీ క్రియేటెడ్ అండ్ ఆ తర్వాత వి జస్ట్ సే చాట్ డాట్ కంప్లీషన్స్ డాట్ క్రియేట్. దీని లోపల మనకి ఏ మోడల్ వాడుతున్నాం, వాట్ ఈస్ ద 5.5 మోడల్ అండ్ ఇక్కడ మెసేజ్ ఇస్తారన్నమాట. సో వాట్ ఈస్ ద రోల్, ఈ రోల్ ఏంటి, సిస్టమ్‌కి ఏం ప్రాంప్ట్ ఇస్తున్నారు మీరు, వాట్ ఈస్ ద పెర్సోనా దట్ యు ఆర్ సెట్టింగ్ ఫర్ ద సిస్టమ్. యు ఆర్ ఏ కన్సైజ్ సపోర్ట్ ఏజెంట్ మ్యాక్స్ 3 సెంటెన్స్ అని చెప్పి. ఇప్పుడు నేను ఏదైతే టికెట్ ఇస్తానో ఆ టికెట్‌ని కన్సైజ్ చేయమని చెప్తున్నాను అనమాట మన చాట్ జీపీటీ 5.5కి. అండ్ దాంతో పాటు ఐఎమ్ ప్రొవైడింగ్ వాట్ ఈస్ ద టికెట్ ఇన్ఫర్మేషన్, మన శాంపిల్ టికెట్ ఏముందని చెప్పి. వెరీ సింపుల్. సో లెట్స్ ట్రై టు ఎగ్జిక్యూట్ దిస్ అండ్ సీ హౌ ఇట్ విల్ రిటర్న్ ద ఆన్సర్ ఫర్ అస్. చూడండి, ఓపెన్ అయ్యి ఐఎమ్ వెరీ సారీ దిస్ హ్యాస్ టేకెన్ 3 మెసేజెస్, యువర్ ఆర్డర్ ఐడి ఇది ఫర్ ద అరోరా వైర్లెస్ హెడ్‌ఫోన్స్ ఇదంతా అయిపోయింది. ఐ అండర్స్టాండ్ 48 అవర్ డెడ్ లైన్ ఫర్ యువర్ చార్జ్ బ్యాక్ కన్సర్న్, విల్ ట్రీట్ దిస్ యాస్ జడ్జెంట్. సో మన టికెట్ తీసుకొని ఆ టికెట్‌ని తీసుకున్న తర్వాత ఆ టికెట్‌ని కన్సైజ్ చేసి మనకు అవుట్పుట్ ఇచ్చింది చాట్ జీపీటీ 5.5. వెరీ సింపుల్. బట్ ఇదే టాస్క్ నేను ఆంథ్రోపిక్ ప్యాకేజ్ వాడాలనుకుంటే ఐ కెన్ డూ ఆంథ్రోపిక్ క్లయింట్ ఇనిషియలైజ్ చేసి సేమ్ మెసేజ్ డాట్ క్రియేట్ అనమాట. ఇక్కడ చూసారంటే మీరు ఓపెన్ అయ్యేది చాట్ డాట్ కంప్లీషన్స్ డాట్ క్రియేట్, ఇక్కడ మెసేజెస్ డాట్ క్రియేట్. ఇప్పుడు మీ బ్రెయిన్‌లో డౌట్ ఉంటది, బాలాజీ ఇవన్నీ ఎక్కడ తెలుస్తాయి మనకి ఏం చేయాలని చెప్పి. దట్ ఈస్ వై ఆల్వేస్ డాక్యుమెంటేషన్ ఇస్ ద ఫస్ట్ థింగ్ టు గో. ఆంథ్రోపిక్ ఏపీఐ డాక్స్ అని సెర్చ్ చేయండి గూగుల్ నుంచి, డాక్యుమెంటేషన్ వస్తది. క్లిక్ ఆన్ దిస్ వన్ అండ్ యూ విల్ సీ ఏం చేయాలని చెప్పి, క్లయింట్ డాట్ మెసేజ్ డాట్ క్రియేట్. ఇక్కడ మనం అదే చేస్తున్నాం కదా, ఆంథ్రోపిక్ డాట్ మెసేజ్ డాట్ క్రియేట్ అని చెప్పి, Anthropic client dot message dot create. So you can go through these documentations. ఇక్కడ క్విక్ స్టార్ట్ మొత్తం అన్నీ ఉన్నాయి. యూ కెన్ గో ఏపీఐ రెఫరెన్స్, యూ కెన్ రీడ్ అబౌట్ ఆల్ ఆఫ్ దీస్ థింగ్స్ అండ్ దెన్ యూ విల్ గెట్ టు నో మోర్ డీటెయిల్స్ అనమాట. అండ్ ఇక్కడ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ డిఫరెన్స్ ఏంటంటే మన సిస్టమ్ ప్రాంప్ట్ ఉంది కదా, అంటే మన ఎల్ఎల్ఎంకి ఎటువంటి పర్సోనా ఇస్తున్నామో అది ఓపెన్ ఏఐలో యూ హ్యావ్ టు గివ్ ఇట్ లైక్ దిస్. కాకపోతే ఆంథ్రోపిక్లో డైరెక్ట్గా సిస్టమ్ అనే వేరియబుల్ ఇచ్చి ఆ వేరియబుల్కి ఇవ్వాలన్నమాట మనం డైరెక్ట్గా.
అండ్ దెన్ మెసేజెస్ ఏమో ఇది మన రోల్ ఏంటి ఎంత సేమ్. లెట్స్ క్లిక్ ఆన్ దిస్ వన్. సో దేర్ ఆర్ స్మాల్ చేంజెస్ హియర్ అండ్ దేర్ కంపేర్డ్ టు ద ప్యాకేజెస్ ఆఫ్ బోత్ ఓపెన్ అండ్ ఆంథ్రోపిక్. అండ్ అలాగే వీ హ్యావ్ ద గ్రాక్ అనమాట. గ్రాక్ నుంచి ఏం చేస్తుంది? సో ఇఫ్ యూ వాంట్ టు గో అండర్స్టాండ్ గ్రాక్ క్లయింట్, మీరు ఏం చేయాలి? డైరెక్ట్గా గ్రాక్ ఏపీఐ డాక్యుమెంటేషన్, క్లిక్ ఆన్ దిస్ వన్, గ్రాక్ ఏపీఐ రెఫరెన్సెస్. అండ్ చూడండి ఈ ఎంత డాక్యుమెంటేషన్ అనమాట గ్రాక్ మోడల్ వాడడం కోసం. యూ కెన్ లుక్ ఎట్ దిస్ అండ్ యూ కెన్ యూజ్ ఆల్ ఆఫ్ దీస్ థింగ్స్. లెట్స్ నాట్ గో ఇన్ టు డీటెయిల్స్ ఫర్ నౌ. అండ్ ఇక్కడ ఏం చేస్తున్నాను? గ్రాక్ క్లయింట్ డాట్, ఇది ఓపెన్ అయి ఫాలో అవుతుంది కాబట్టి ఐఎమ్ జస్ట్ ఫాలోయింగ్ డైరెక్ట్లీ ఓపెన్ అయ్యి ఎలా చేస్తున్నాం అలాగే. సో లెట్స్ క్లిక్ ఆన్ ఎగ్జిక్యూట్ అండ్ వీ గాట్ ద అవుట్పుట్. వెరీ సింపుల్. సో మనకి అండర్స్టాండింగ్ ఏంటి? వెన్ ఎవర్ యూ వాంట్ టు హిట్ అన్ ఏపీఐ, ఎయిదర్ యూ కెన్ హిట్ వయా రిక్వెస్ట్ ప్యాకేజ్, లేదంటే ఓపెన్ ఏఐ ప్యాకేజ్, లేదంటే ఆంథ్రోపిక్ ప్యాకేజ్. సో ఇఫ్ దే హ్యావ్ దర్ ఓన్ ప్యాకేజెస్ యూ కెన్ యూజ్ దమ్, లేదంటే యూ కెన్ డైరెక్ట్లీ యూజ్ రిక్వెస్ట్ ప్యాకేజ్. బట్ రిక్వెస్ట్ ప్యాకేజ్ ఇచ్చినప్పుడు ఏమవుతుంది? యూ నీడ్ టు ప్రొవైడ్ యూఆర్ఎల్, యూ నీడ్ టు ప్రొవైడ్ అ లాట్ ఆఫ్ డీటెయిల్స్. సో అలాంటి డీటెయిల్స్ అన్ని ఇవ్వక్కర్ లేకుండానే యూ కెన్ యూజ్ ద అదర్ ప్యాకేజెస్ అనమాట. So you can save this and you can screenshot this right here so that you can understand the comparison between how these different packages differ when with respect to the API calling. అండ్ ఆ తర్వాత ద నెక్స్ట్ థింగ్ ఈజ్ మెసేజ్ ఫార్మాట్ అనమాట. సో ఇప్పుడు వెన్ ఐ గో టు ChatGPT అండ్ లెట్స్ సే కెన్ యూ సమ్మరైజ్ వాట్ ఐ హ్యావ్ ఆస్క్డ్ ఆఫ్ యూ అనే క్వశ్చన్ ప్రాంప్ట్ ఇచ్చాను బేసిక్గా. ఇది ఏం చేస్తుంది? ఇట్ హ్యాస్ యాక్సెస్ టు ద హిస్టరీ అనమాట. సో మనం ఫస్ట్ ఏం అడిగాం? మెర్మైడ్ ఫ్లో చార్ట్ అడిగాం. అండ్ సెకండ్ ఏం అడిగాం? టుడేస్ డేట్ అండ్ ఐడెంటిఫై ద టాప్ 3 పేపర్స్ అని చెప్పి. సో దీనికి గుర్తుంది మనం ఏం అడిగామని చెప్పి. బట్ వెన్ యూ గో వయా ఏపీఐ, ChatGPTకి ఎలా గుర్తుంటుంది? ఎందుకంటే ప్రతిసారి యు ఆర్ సెండింగ్ ఎ రిక్వెస్ట్ ఫ్రమ్ ఎ డిఫరెంట్ టైమ్ ఇన్ జోన్ కదా. సో అలాంటప్పుడే వీ హ్యావ్ సంథింగ్ విచ్ ఈస్ కాల్డ్ యాజ్ కన్వర్జేషన్ అనమాట. సో వాట్ హ్యాపెన్స్ ఇన్ దిస్ సినారియో ఈజ్, సో ఇది మన ChatGPT ఏపీఐ అనుకుందాం. ఇప్పుడు ఏపీఐకి ఫస్ట్ టైం వెన్ యూ హిట్ ద క్వశ్చన్ యూ గెట్ అన్ ఆన్సర్ యాజ్ అన్ అవుట్పుట్, దట్ ఈస్ ఫైన్. సెకండ్ టైం వెన్ యూ హిట్ ద క్వశ్చన్ యూ గెట్ ఆన్సర్ యాజ్ అన్ అవుట్పుట్. బట్ మీరు థర్డ్ టైం పంపిద్దాం అనుకున్నప్పుడు కెన్ యూ ఆస్క్ ఎ క్వశ్చన్ లైక్ కెన్ యూ సమ్మరైజ్ వాట్ ఆర్ ద ప్రీవియస్ థింగ్స్ దట్ ఐ హ్యావ్ ఆస్క్డ్ ఫర్ యూ. ఈ ఏపీఐకి రెండింటికి యాక్సెస్ లేదు కదా, దెన్ ఇట్ కెన్ నాట్ ఆన్సర్. సో అలాంటప్పుడు మీరు ఏం చేస్తారంటే థర్డ్ టైం పంపించినప్పుడు యూ విల్ గెట్ ద క్వశ్చన్ అండ్ ఆన్సర్ ఫ్రమ్ ద ప్రీవియస్ కన్వర్జేషన్స్. యూ విల్ అపెండ్ దోస్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఇన్ టు దిస్ ప్రాంప్ట్ థర్డ్ క్వశ్చన్లో అండ్ యూ సెండ్ ఇట్ వయా ఏపీఐ అండ్ యూ గెట్ ద రెస్పాన్స్ బ్యాక్. ఇక్కడ ఏం చేస్తున్నారు? యు ఆర్ సెండింగ్ ద conversation that has happened before as a system prompt or assistant prompt and then you are hitting the API again. సో దీనివల్ల ఈ ఏపీఐకి ముందేం జరిగింది తెలుస్తుంది అనమాట. ఇట్ ఈస్ వాట్ బేసికలీ మెమరీ ఈస్. వెరీ సింపుల్. మీరు ఏం చేయాలి? యూ జస్ట్ నీడ్ టు సేవ్ ఆల్ ఆఫ్ ద కన్వర్జేషన్ దట్ హ్యాపెన్స్ బిఫోర్ అండ్ యూ సెండ్ ఇట్ వయా ఏపీఐ. వెరీ సింపుల్. సో ఇక్కడ మనం ఏం చేస్తున్నాం? అదే చేస్తున్నాం. సో ఫస్ట్ మనం ఏం చేసాం? వాట్ ఈస్ ద ఆర్డర్ నెంబర్ ఇట్ ఐ మెన్షన్ అని చెప్పి. సో లెట్స్ టేక్ దిస్ ప్రాంప్ట్ అండ్ లెట్స్ ఎగ్జిక్యూట్ దిస్. సో స్టార్టింగ్ మనం ఆర్డర్ నెంబర్ ఇచ్చాం దానికి, బట్ దీనికి ఆర్డర్ నెంబర్ గురించి తెలియట్లేదు కదా. సో బికాస్ వీ డెంట్ సెండ్ ఎనీ కన్వర్జేషన్ దట్ హ్యాపెన్స్ అనమాట. ఇప్పుడు నేనేం చేస్తాను? ఐ క్రియేటెడ్ ఎ మెమరీ విచ్ ఈస్ బేసికలీ ఏ లిస్ట్ అనమాట. ఆ లిస్ట్ లోపల ఈ రోల్ సిస్టమ్ ఫస్ట్ మనం ఇచ్చిన ప్రాంప్ట్ సిస్టమ్కి అండ్ మనం ఇచ్చిన క్వశ్చన్ ఏంటి, శాంపిల్ టికెట్ కంటెంట్, ఆ తర్వాత అసిస్టెంట్ పెట్టి ఈ అసిస్టెంట్ పెట్టిన తర్వాత అసిస్టెంట్ ఇచ్చిన రిప్లై ఉంది కదా, ఆ రిప్లై ఇక్కడ పెట్టామన్నమాట. వాట్ ఆర్ ద రిప్లై దట్ వీ గెట్. ఇప్పుడు తర్వాత ఏం చేస్తాం? దిస్ ఈస్ ద పాయింట్ వేర్ వీ ఆస్క్ అవర్ క్వశ్చన్ అనమాట. వాట్ ఆర్డర్ నెంబర్ డిడ్ ఐ జస్ట్ మెన్షన్? సేమ్ క్వశ్చన్ ఇక్కడ, సేమ్ ఏది ఉందో అది. ఇఫ్ ఐ గివ్ ద ప్రాంప్ట్ లైక్ దిస్ ఆర్ ద కమాండ్ లైక్ దిస్, చూడండి ఐఎమ్ గెటింగ్ ద ఆర్డర్ నెంబర్ because now OpenAI API has access to this memory anamata. That is how you will maintain memory in LLMs. Very simple. అండ్ ఇంకొకటి ఏంటంటే వెన్ యూ లుక్ ఎట్ యూఐలో మీరు టైప్ చేసినప్పుడు మీకు ఎలా ప్రింట్ అవుతూ ఉంటాయి లెటర్స్ అన్నీ. దట్ ఈస్ వాట్ వీ కాల్డ్ ఎస్ స్ట్రీమింగ్ అనమాట. బట్ వెన్ ఐ హిట్ ద ఏపీఐ హియర్ మీకు డైరెక్ట్ ప్రింటింగ్ లా కనిపించదు, డైరెక్ట్ అవుట్పుట్ వచ్చేస్తుంది. చూడండి ఒకేసారి. ఇట్ మైట్ నాట్ బి ఇంట్యూటివ్ బట్ ఇట్ ఈస్ ఫాస్ట్. లేదు, మీకు ప్రింటింగ్ చేయాలి ఒకదాని తర్వాత ఒకటి. సో దట్ ఈస్ వేర్ యూ స్ట్రీమ్ ఇన్ చంక్స్ అనమాట. సేమ్ ఏపీఐని హిట్ చేయండి. హిట్ చేసిన తర్వాత యూ రైట్ ఎ ఫర్ లూప్. ఆ ఫర్ లూప్లో యు ఆర్ నావిగేటింగ్ త్రూ ద అవుట్పుట్ అండ్ ప్రింటింగ్ 1 by 1 అంతే. వెరీ సింపుల్. ఇట్ ఈస్ వాట్ వీ కాల్ ఇట్ యాజ్ అ స్ట్రీమింగ్ అవుట్పుట్ అనమాట. చూడండి ఐఎమ్ సారీ, ఇలా ఒకటి ప్రింట్ అవుతుంది. లెట్ మీ ఎగ్జిక్యూట్ వన్స్ అగైన్. సి
ఇట్ ఈస్ జస్ట్ లైక్ యూఐ కదా. సో మీరు ఎప్పుడైతే యూఐలో వాడతారో ఆ యూఐ వాడినప్పుడు ఆల్ ఆఫ్ దీస్ థింగ్స్ ఆర్ గోయింగ్ టు హ్యాపెన్ ఇన్ ద బ్యాక్ ఎండ్. ఇప్పుడు యూఐలో వాడకపోతే ఆల్ ఆఫ్ దీస్ థింగ్స్ ఇఫ్ యు ఆర్ యూజింగ్ వై ఏపీఐ యూ నీడ్ టు బిల్డ్ ఇట్ అనమాట. ఐ హోప్ యూ హ్యావ్ లెర్న్డ్ ఆల్ ఆఫ్ దీస్ థింగ్స్ ఇన్ దిస్ వీడియో.